వెల్కమ్ టు జే వ్లాగ్స్. ఈ ఛానల్లో మీరు ఇంతవరకు ఒకే వీడియో చూసింటారు. ఈ ఛానల్ కొత్తగా పెట్టానండి. సో యాజ్ ఎ ప్రొఫెషన్ నేను ఐటీ ఎంప్లాయీని. వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా హాలిడేస్ సెట్ అయినప్పుడు రోడ్ ట్రిప్స్కి అయితే వెళ్తుంటాను ఫ్యామిలీతో. లాస్ట్ వీక్ ఫుల్ వీక్ అయితే గోవా ట్రిప్కి వెళ్ళొచ్చాం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫెబ్ 14th బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫెబ్ 20th బెంగళూరుకి అయితే రిటర్న్ అయ్యాం. ఓవరాల్గా 6 nights and 7 days ట్రిప్ ఇది. డే టు డే కూడా చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాను వ్లాగ్స్ చేద్దామని. కాకపోతే ఫ్యామిలీతో వెళ్ళాను కదా, అంత కుదరలేదు పెద్ద వ్లాగ్స్ చేయడానికి అయితే. అండ్ వచ్చాక కూడా ఉన్న వీడియోస్తో చేద్దాము అని అనుకుంటే 1 week వెకేషన్ నుంచి వచ్చాను కదా, చాలా ఆఫీస్ వర్క్ అయితే ఉంది, అందుకని కుదరట్లేదు. సో అందుకే ముందుగా అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన గోవాలో అకామిడేషన్ అండ్ ఓవరాల్ ట్రిప్ బడ్జెట్ గురించి అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఈ 6 nights నేను ఏ హోటల్స్ ఆర్ రిసార్ట్స్లో స్టే చేశాను, వాటి యొక్క లొకేషన్ పరంగా, ప్రైస్ పరంగా, రెస్టారెంట్స్, ఫుడ్ ఎలా ఉంది రెస్టారెంట్లో, ఈ డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే ఎండ్ ఆఫ్ ది వీడియోలో ఓవరాల్గా ఎంత బడ్జెట్ అయింది, ఒక 7 daysకి ఫ్యామిలీతో. ఇప్పుడు నేను నా వైఫ్ 5 years old కిడ్తో అయితే ఇప్పుడు వెళ్ళొచ్చాము. సో ఇలా ఫ్యామిలీతో వెళ్తే ఎంత బడ్జెట్ అవుతుంది ఆన్ అండ్ యావరేజ్గా అయితే ఎండ్ ఆఫ్ ది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. సో ఇది నా గోఐబిబో అకౌంట్. మోస్ట్ ఆఫ్ ది బుకింగ్స్ అయితే నేను గోఐబిబో త్రూనే చేస్తాను. అన్నీ అని కాదు కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. చాలా వరకు నేను ఆఫ్లైన్లో చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఎప్పుడైనా ఆఫ్ సీజన్లో వెళ్తే మోస్ట్లీ ఆఫ్లైన్ డైరెక్ట్గా కాల్ చేసి డీల్ అయితే మాట్లాడుకుంటాను. ఓకే, సో ఈసారి 6 nights and 7 days అని చెప్పాను కదా, ఇందులో ఓన్లీ 2 days మాత్రమే నేను ప్రీ బుకింగ్ చేశాను. ఎందుకంటే నాకు గోవాలో ఎన్ని రోజులు ఉంటానన్నది క్లారిటీ లేకుండే. ఈ మధ్య రివ్యూస్ చూసి, యూట్యూబర్స్ చెప్పడాన్ని చూసి గోవా నిజంగా సేఫేనా కాదా, అసలు ఆ వైబ్ ఇంకా ఉందా లేదా అన్న క్వశ్చన్ నాలో కూడా ఉండే. అందుకనే ఓన్లీ 2 nights మాత్రమే నేను గోవాలో బుక్ చేసుకున్నా. ఒకవేళ నచ్చకపోతే అలా కోస్టల్ కర్ణాటక మొత్తం కవర్ చేసుకుందా రిమైనింగ్ డేస్ అన్నట్టుగా నేను ఓపెన్గా పెట్టుకున్నా అన్ని ఆప్షన్స్. అలాగే ఫస్ట్ డే కూడా నేను బుక్ చేసుకోలేదు. ఎందుకంటే నాకు మళ్ళీ ఐటీ జాబ్ లాగానే ఏదో టైం లైన్ పెట్టుకొని ఖచ్చితంగా ఈవినింగ్ లోపు నేను ఆ రూమ్కి రీచ్ అయిపోవాలి అన్నది నాకు వద్దు. సో ట్రిప్ అనేది రిలాక్స్డ్గా ఉండాలి అని చెప్పి ఫస్ట్ డే అయితే ఏ హోటల్ బుక్ చేసుకోలేదు. నాకు 2-3 ఆప్షన్స్ అయితే పెట్టుకున్నా. మీకు దాండేలి అని ఒక ప్లేస్ ఉంది, జస్ట్ ఒక 50 kilometers డీటూర్ అవుతుంది. అది కూడా ఒక చాలా మంచి ప్లేస్. ఒక 1 night స్టే చేయడానికి మీకు సౌత్ ఇండియాలో బెస్ట్ రివర్ రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ మీకు అక్కడే దొరుకుతుంది. అదొక ప్లేస్ పెట్టుకున్నా. లేదంటే వెళ్ళేటప్పుడు హుబ్లీ కానీ అక్కడ వేరే ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ స్టే చేద్దాంలే అన్నట్టు ఆప్షన్స్ అయితే ఓపెన్ పెట్టుకున్నా. ఓకే, సో ఇప్పుడు బుకింగ్స్ విషయానికి వస్తే 14th రోజు స్టార్ట్ అయ్యని చెప్పాను కదా. సో వెళ్ళిన తర్వాత ఇది ప్రీ బుకింగ్ కాదు, ఇందాక చెప్పినట్టే గోవాకి రీచ్ అయిపోయాను. ఎందుకంటే అర్లీ మార్నింగ్ లేచి మేము స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ 350 kilometers నాన్ స్టాప్ మాకు హైవే ఉండే, 3-lane హైవే, సో నో ప్రాబ్లం. ఆ తర్వాత కూడా నేను అనుకున్నంత బ్యాడ్ గేమ్ లేవు రోడ్స్, సింగిల్ లేన్ రోడ్స్, బట్ స్టిల్ ఒక 10-15 kilometers మాత్రమే కంప్లీట్గా ప్యాచెస్ ఉండే. రిమైనింగ్ ఆల్ ఇట్స్ ఓకే టైప్. నైట్లో అయితే ప్రాబ్లం అవుతుంది కానీ సన్లైట్ ఉన్నప్పుడైతే అంత పెద్ద ప్రాబ్లం ఏం అవ్వదు. సో బై 6కి మేము గోవా రీచ్ అయిపోయాం. మార్నింగ్ 5:30కి అయితే ఇక్కడ బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాం. సో 600 kilometers, అరౌండ్
12 అవర్స్లో అయితే రీచ్ అయిపోయాం, ఇంక్లూడింగ్ ఆల్ ద బ్రేక్స్, బ్రేక్ఫాస్ట్ కోసం, లంచ్ కోసం, మధ్యలో ఇంకొక బ్రేక్ఫాస్ట్ కోసం ఒక ఫేమస్ ప్లేసెస్లో కూడా ఆపామన్నమాట. అది నేను వేరే వీడియోస్లో అయితే కవర్ చేస్తాను. సో అలా జరిగింది. సో ఈ హోటల్ అక్కడికి రీచ్ అయిన తర్వాత అయితే చూసుకున్నాము. సో 14th ఫెబ్ కాబట్టి చాలా ఆప్షన్స్ తక్కువ ఉండే, చాలా కాస్ట్లీగా కూడా ఉండే బీచ్ సైడ్ అయితే. అందుకనేసి ఇది మెయిన్ సెంటర్లో రైల్వే స్టేషన్కి దగ్గరగా అయితే బుక్ చేసుకున్నాం. హోటల్కి అయితే అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్, జిమ్, రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి, కొంచెం స్పేషియస్గానే ఉన్నాయి, పార్కింగ్ ఫెసిలిటీ బాగుంది, అన్నీ కూడా బాగున్నాయి, నో ఇష్యూస్. ఇన్ హౌస్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. లొకేషన్ వచ్చేసరికి రైల్వే స్టేషన్కి దగ్గర. ఎవరైనా రైల్వే స్టేషన్కి దగ్గరలో ఒక నైట్ స్టే చేయాలి, వచ్చిన రోజు కానీ వెళ్ళే రోజు కానీ అనుకుంటే ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్. మీకు చాలా హోటల్స్ ఉన్నాయి సరౌండింగ్లో, బట్ ఇది కూడా నో ఇష్యూస్ అండి, బాగానే ఉన్నాయి. ఏదైనా నెగిటివ్స్ ఉన్నాయా అంటే ఇది సెంటర్లో ఉంటుంది, మీకు బీచెస్ అయితే కొంచెం దూరంగా ఉంటుంది. కాల్వా బీచ్ అనుకుంటా దగ్గర నియర్ బై 8 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇంకా స్విమ్మింగ్ పూల్ అవన్నీ పెద్దగా అయితే మెయింటెనెన్స్ లేవు, జిమ్ కూడా పెద్ద మెయింటెనెన్స్ అయితే లేదు, ఏదో 2-3 ఐటమ్స్ పెట్టారు. నేనైతే ఎవరిని కూడా చూడలేదు అక్కడ. స్విమ్మింగ్ పూల్ కూడా సేమ్, ఎవరు కూడా కనపడలేదు అక్కడ. రూమ్స్ వరకు బాగున్నాయి, సర్వీస్ బాగుంది, ఆన్ టైం. ఫోన్ కొడితే ఒక 1 minute వచ్చేస్తున్నాడు, అంత క్విక్ సర్వీస్ అయితే ఉంది. ప్రైజింగ్ వచ్చేసరికి నాకు అరౌండ్ 3000 పడింది. 14th ఫెబ్ కాబట్టి కాస్ట్ ఎక్కువైంది అనుకుంటున్నా, లేకుంటే 2500లో మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది. నేను డైరెక్ట్గా కాల్ చేస్తే వాళ్ళు అరౌండ్ 4000 అబోవ్ చెప్పారు. సో యా, అది లక్ష్మీ ఎంపైర్ హోటల్ గురించి. ఇది 14th నైట్ ఇక్కడ స్టే చేసాం. నెక్స్ట్ వచ్చేసి 15th and 16th, ఈ 2 nights జెంట్స్ క్యాండలిం. ఇది ఒకటే హోటల్ మేము ప్రీ బుకింగ్ చేసుకుంది. ఇది వచ్చేసి క్యాండలిం బీచ్కి దగ్గరగా ఉంటుంది. క్యాండలిం బీచ్ అనేది మనకి నార్త్ గోవాలో బాగా క్యాలన్గట్ ఆ సైడ్లో ఉంటుంది. జస్ట్ క్యాలన్గట్ బీచ్ నుంచి 2-3 kilometers డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఈ హోటల్ వచ్చేసరికి క్యాండలిం బీచ్కి అరౌండ్ ఒక 1.5 kilometers దూరంలో ఉంటుంది, ఈజీ. అది కూడా మీరు మెయిన్ పార్కింగ్ ఏరియాకి వెళ్ళాలంటే 1.5 kilometers కాదు, జస్ట్ మేము బీచ్కి బై వాక్ వెళ్ళిపోతామంటే మీరు 500 metersలో బీచ్ యాక్సెస్ చేయొచ్చు. దీంట్లో కూడా బేసిక్ కమ్యూనిటీస్ అయితే అన్నీ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ ఉంది, చిన్నది ఒక కిడ్స్ ప్లే ఏరియా ఉంది, బేసిక్ కమ్యూనిటీస్ అయితే బాగున్నాయి. రూమ్ అంతా నీట్గా ఉంది, అన్నీ ప్రొవైడ్ చేశారు. టవల్స్ కానీ, మీకు షవర్ జెల్ కానీ, షాంపూ కానీ, కండిషనర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు, అట్లా ఏం ప్రాబ్లం లేదు. ప్రైజింగ్ వచ్చేసరికి నాకు 2 days కలుపుకొని అన్ని ఆఫర్స్ పోయిన తర్వాత 5869 రూపీస్ అయితే పడింది. ఇది 2 nights, అందులోనూ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. ఓకే, ఈ హోటల్కి వచ్చేసరికి స్టే చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే రూమ్ అయితే అంత స్పేషియస్గా ఏం లేదు, మీకు బాల్కనీ ఉన్న రూమ్స్ కూడా ఉన్నాయి, అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఐ డోంట్ థింక్ బాల్కనీ తీసుకోవడం వల్ల మీకు పెద్ద యూజ్ అవుతుందని. ఇక్కడ కూడా పూల్ మెయింటెనెన్స్ కానీ అవి బాగాలేదు, ఎవరు కూడా అక్కడ లేరు, నేను కూడా అక్కడ దిగలేదు. హోటల్ రూమ్ వర్క్ బాగుంది, ఏసీ కానీ, మీకు వాష్రూమ్లో గీజర్ కానీ, ఇందాక చెప్పినట్టు అన్ని సర్వీసెస్ అయితే బాగానే ఉన్నాయి, నో క్వశ్చన్స్ ఆన్ దట్. ఇక్కడ పాజిటివ్స్కి వచ్చేసరికి మెయిన్ సెంటర్లో ఉంది, మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంది. సో మీరు కార్లో వచ్చినప్పుడు కూడా గోవాలో చిన్న చిన్న గల్లీలోకి వెళ్ళాల్సిన ప్రాబ్లం లేదు, మెయిన్ రోడ్ మీదకి వచ్చే మీకు యాక్సెసిబుల్ ఉంది, అది ఒక గుడ్ థింగ్. ఇంకొకటి బీచెస్, ఇందాక చెప్పినట్టే క్యాండలిం బీచ్ 500 metersలో బై వాక్ అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మీకు ఒక 3 kilometersలో క్యాలన్గట్ బీచ్ ఉంది, ఒక 4-5 kilometersలో బాగా బీచ్ ఉంది. ఇది ఒక మెయిన్ సెంటర్. హోటల్ నుంచి కిందికి దిగగానే అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీకు, పెద్ద పెద్ద 5-star హోటల్స్ అన్నీ అదే లేన్లో ఉంటాయి. మీకు మెడికల్ షాప్స్ కావాలన్నా, సూపర్ మార్కెట్స్ కావాలన్నా అన్నీ కూడా మీకు బై వాక్ వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఇన్ హౌస్ రెస్టారెంట్, గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మెయిన్ ఒక రెస్టారెంట్ అవుతుంది, బనానా లీఫ్, ఇట్స్ వెరీ ఫేమస్ ఆ ఏరియాలో. ఈ హోటల్ వాళ్ళే కాదు, బయట నుంచి కూడా చాలామంది వస్తారు. ఇది ప్యూర్లీ వెజిటేరియన్, కానీ మీకు బార్ అండ్ రెస్టారెంట్ టైప్, డ్రింక్స్ కూడా అలౌడ్. సూపర్, టేస్ట్ వైజ్గా మాత్రం చాలా బాగుంది. దీంట్లో ఉన్న ఇంకొక హైలైట్ ఆ రెస్టారెంటే. మాకు బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అని చెప్పాను కదా, ఈ బ్రేక్ఫాస్ట్ బఫే టైప్ కాదు, మనం లోపలికి వెళ్ళిన తర్వాత కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అని ఒక లిస్ట్ ఇస్తాడు. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్ ఒక 5-6 డిఫరెంట్ డిషెస్ అయితే దాంట్లో ఉంటాయి. దాంట్లో నుంచి పర్ పర్సన్ 2 items అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మేము వెళ్ళినప్పుడైతే మా కిడ్నీ అయితే ఇంక్లూడ్ చేయలేదు వాళ్ళు, మా ఇద్దరికి ఆప్షన్ ఇచ్చాడు. సో మేమిద్దరం ఒక 4 items సెలెక్ట్ చేసుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్, ముగ్గురికి సూపర్గా సరిపోయింది. క్వాంటిటీ బాగుంది, క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. డెఫినెట్గా బ్రేక్ఫాస్ట్ అయితే బిగ్ థమ్స్ అప్. ఇంకా మేము అక్కడ లంచ్ కూడా చేసాం, టేస్ట్ బాగుంది, కానీ ప్రైజెస్ ఆర్ టూ హై.
వెజిటేరియన్ కావాలనుకున్న వాళ్ళకి ఇదైతే ఖచ్చితంగా ఒక బెస్ట్ ఆప్షన్. ఇంకా ఈ హోటల్లో నెగిటివ్స్ ఏంట్రా అంటే రూమ్ అంత స్పేషియస్గా అయితే లేదు, యావరేజ్ అని చెప్పాను కదా, అది ఇంకా అంతే. పెద్దగా అయితే రూమ్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం బిగ్ నో. ఆ సెకండ్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ ఆ మెయింటెనెన్స్ కానీ నాకు ఏది కూడా నచ్చలేదు. ఇంకా కార్ పార్కింగ్ రోడ్డుకి ఇమ్మీడియట్గా రోడ్డు నుంచి యాక్సెసబుల్ అని చెప్పాను కదా, కాకపోతే ఇందాక చెప్పినట్టే గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది, పైన 3 ఫ్లోర్స్లోనేమో హోటల్ ఉంది. సో అందరూ ఆ కార్లు అక్కడే పార్కింగ్ చేస్తారు. ఒక్కొక్కసారి మనకు పెట్టిన తర్వాత ఇంకొచ్చి ఇంకోరు పెట్టేస్తారు. సో మళ్ళీ మన కార్ తీయాలంటే వాళ్ళ కార్ తీసి మనకు తీసుకోవాలి. కాబట్టి పార్కింగ్ అయితే స్పేషియస్గా లేదు. ఆ సెక్యూరిటీ పర్సన్ మనము చెప్పగానే వేరే కార్లు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసేసి మన కార్ని అయితే క్లియర్ చేసేస్తాడు. కాకపోతే అదొక చిన్న ఇన్కన్వీనియన్స్ అయితే డెఫినెట్గా ఉంది. సో ప్రైస్ మాత్రం అరౌండ్ 2900 దాకా అయితే పడింది పర్ డే. ఇది మీకు జెంట్స్ క్యాండిల్, మీకు మ్యాప్లో కూడా చూపిస్తాను చూడండి, మంచి సెంటర్ ఇది. అండ్ మీకు వేరే వీడియోస్లో అయితే కవర్ చేస్తాను. క్యాండోలిమ్ బీచ్ వన్ ఆఫ్ ది బెస్ట్. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, చూస్తున్నారు కదా ఇక్కడ ఉంది. మీరు ఇమ్మీడియట్గా బీచ్కి యాక్సెస్ అవ్వాలి అంటే బై వాక్ ఇలా వెళ్ళిపోవచ్చు. ఇదంతా కూడా మీకు బీచ్ ఏరియానే. కాదు నాకు కార్ పార్కింగ్ కావాలి, నేను కార్లో వెళ్ళాలనుకుంటున్నా అంటే మాత్రం ఇలా కిందికి వచ్చేసి ఇక్కడ మీరు లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది, సారీ రైట్. ఇక్కడికి వచ్చి రైట్ తీసుకుంటే ఇక్కడ మీకు కార్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది మెయిన్ క్యాండోలిమ్ బీచ్కి ఎంట్రీ పాయింట్. సో అదనమాట. ఇక్కడ మీరు కొంచెం ఇటు ముందుకు వస్తే మీకు తెలిసిపోద్ది. క్యాలన్ గేట్ బీచ్, బాగా బీచ్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, ఒక 3-4 కిలోమీటర్స్లో. ఓకే, లొకేషన్ వైజ్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి 17th రోజు చెక్అవుట్ అయిపోయి మేము సౌత్ గోవాకి అయితే స్టార్ట్ అయ్యాం. ప్లాన్ ఎలా ఉండే అంటే అగొండ బీచ్ దగ్గర స్టే చేయాలి అని, కానీ ప్రీ బుకింగ్ ఏం చేసుకోలేదు. మేము బై 6 o'clock అలా అగొండ బీచ్కి అయితే రీచ్ అయ్యాం. మా బ్యాడ్ లక్ ఏంటో కానీ అగొండ బీచ్ దగ్గర ఓన్లీ బీచ్ సైడ్ రిసార్ట్స్ ఉంటాయి, సూపర్గా ఉంటాయి. కాకపోతే ఆ నైట్ నాకు అర్థం కాలేదు. అందులోనూ ఆ రోజు ఏం జరిగిందో కానీ పవర్ లేదు. సో ఆ బీచ్కి ఆ నియర్ బై ఆ సెంటర్కి వెళ్ళి ఒక 2-3 రిసార్ట్స్ అయితే చూశాను. డైరెక్ట్గా మాట్లాడదాం, ఆల్రెడీ ఈవినింగ్ అయింది కదా, ఏమైనా డీల్ దొరుకుతుందని. మినిమం 4500 చెప్తున్నారు, కానీ ఆడ నాకు పవర్ లేదు, బ్యాకప్ ఉండట్లేదు. వాటికి బీచ్ దగ్గర ఉన్నాయి కాబట్టి మరి పవర్ సప్లై సరిగ్గా ఉండదు. ఐ డోంట్ నో వాట్ ఇస్ ద రీజన్. వాళ్ళకైతే బ్యాకప్ లేదు. ఇంకా ఇది కిడ్స్తో ఇదంతా అవ్వదులే అనుకొని, ఇంకా నాకు ఎందుకు ఆ ప్లేస్ కూడా చాలా నేరోగా అనిపించింది, కార్ వెళ్ళడానికి కూడా నాకు ఇబ్బంది అనిపించింది. ఇంకా ఆ టైంలో ఏం చేద్దాము, ఇంకా ఆడ చిన్న చిన్న హోటల్స్ అసలు లేనే లేవు, ఓన్లీ బీచ్ సైడ్ రిసార్ట్స్ మాత్రమే ఉన్నాయి అగొండ దగ్గర. ఎందుకులే, ఆ నుంచి ఒక 4 kilometers వెళ్తే మనకు పాలోలం బీచ్ ఉంటుంది సౌత్ గోవాలో. అదొక బెస్ట్ హ్యాపెనింగ్ బీచ్ అనమాట. మీకు అక్కడ చాలా నార్మల్ రెగ్యులర్ హోటల్స్ కూడా దొరికేస్తాయి. అలా అనుకొని మేము పాలోలంకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకొకటి అగొండ దగ్గర సిగ్నల్స్ కూడా లేవు, మొబైల్ సిగ్నల్స్ కూడా లేవు కనీసం సెర్చ్ చేద్దామంటే. సో పాలోలం బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మా వైఫ్ ఒక 2-3 ప్రాపర్టీస్ అయితే చూసింది. ఓకే, సో ధన్రైన్స్ మూన్ కాటేజెస్, ధన్రైన్స్ మూన్ లైట్ రీట్రీచ్ కాటేజెస్. సో ఇది కూడా ఒకటి బాగుండే మాకు చూడ్డానికి అయితే. ఫొటోస్లో రివ్యూస్ కానీ 4.4 అబవ్ ఉండే రివ్యూస్ కూడా. సో అందుకనేసి చూద్దామని వెళ్ళి పర్సనల్గా చూసిన తర్వాత తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాత్రం మాకు చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్గా మేము 17th నైట్ అండ్ 18th నైట్ అక్కడే ఉన్నాం. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, క్లియర్ ట్రిప్లో నేను 18th నైట్కి బుక్ చేశాను. యాక్చువల్గా 17th నైట్ మాత్రం నేను డైరెక్ట్గా కాల్ చేసి అడిగితే నాకు 2200 చెప్పాడు. ఆన్లైన్లో నేను గోవా బీబోలో చూస్తే 2600 ఏమో చూపిస్తుంది విత్ ట్యాక్సెస్. సర్లే అని చెప్పి 2200 ఆఫ్లైన్లో పే చేసి ఆ రోజు స్టే చేసాం. సో ఈ కాటేజెస్ విషయానికి వస్తే ప్లస్ పాయింట్స్ ఏంటంటే చాలా చిన్నగానే ఉంటుంది, కాకపోతే చాలా నీట్గా ఉంది. మీకు ఒక 15 to 20 కాటేజెస్ ఉన్నాయి. చాలా పర్సనల్ స్పేస్ ఉంది మీకు. ఆ కాటేజెస్ ముందు కూర్చోవడానికి కానీ చూపిస్తాను మీకు, ఏమైనా ఫొటోస్ ఉన్నాయని. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని ఇలాంటి కాటేజెస్. మేము ఇక్కడ ఈ చిన్న దాంట్లో ఉన్నాం. సో మీకు మంచి పర్సనల్ స్పేస్ ఉంది. ప్రతి కాటేజ్ ముందు చైర్స్ ఉన్నాయి, స్మోకింగ్ ఏరియా ఉంది, ఇక్కడ ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉంది, బార్ అండ్ రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్, నైట్ టైంలో మంచి లైటింగ్ వేసి కిడ్స్కి పెద్దవాళ్ళకి చాలా బాగా అరేంజ్ చేశారు. నీట్గా ఉంది. ఇప్పుడు మీరు దీంట్లో చూపిస్తుంటే ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. రూమ్స్ అంత స్పేషియస్గా అయితే ఉండవు, కొంచెం ఆర్డినరీగా ఉంటాయి, కానీ నీట్గా ఉన్నాయి. మనకు ప్రాబ్లం అయితే లేదు. చూస్తున్నారు కదా, రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. వేరే హోటల్స్తో పోలిస్తే రూమ్స్ పరంగా కొంచెం చిన్నది, బెడ్ కూడా కొంచెం చిన్నది, కానీ ఇంకా మిగతావన్నీ మాత్రం చాలా బాగా నచ్చాయి నాకు. ఇప్పుడు దీంట్లో నెగిటివ్స్ వచ్చేసి బీచ్కి ఒక 2.5 kilometers దూరం. అండ్ పాలోలం బీచ్లో హయ్యెస్ట్ కాస్ట్ ఉంటుంది మీకు పార్కింగ్, 160 rupees ఫర్ 4 hours కార్ కోసం. సో మీరు ఏమైనా మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళాలంటే మాత్రం కష్టమైపోతుంది. కార్ పార్కింగ్కే మీకు
అరౌండ్ 300-400 అక్కడ వెళ్ళిపోతాయి. సో అదొకటి కన్సిడర్ చేయాలి. ఇక్కడ నుంచి మీకు అగొండా బీచ్ కూడా దగ్గరే, ఇది మధ్యలో ఉంటుంది అగొండాకి పాలోలంకి. సో పాలోలం అయితే మీకు 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్, అగొండా అయితే 4 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. కానీ చాలా బాగుంది రిసార్ట్ మాత్రం, ఖచ్చితంగా నేనైతే మిమ్మల్ని స్టే చేయమని చెప్తాను. ఇంకా నెగిటివ్ ఏమైనా ఉంది అంటే, ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉందని చెప్పిన కదా, టేస్ట్ బాగుంది కానీ చాలా లిమిటెడ్ మెనూ అయితే ఉంది. సౌత్ ఇండియన్స్ కొంచెం కష్టమే, సౌత్ ఇండియన్ ఐటమ్స్ అయితే ఏమీ లేవు. బ్రేక్ఫాస్ట్ కూడా ఓన్లీ నార్త్ ఇండియన్ పరోటా, పూరి, ఇంకా బ్రెడ్ ఇలాంటివి కొన్ని ఐటమ్స్ మాత్రం ఉన్నాయి. ఉన్న కాడికి మాత్రం బాగా ఇచ్చాడు. మేము అక్కడ పరోటాస్ ట్రై చేసాం, పూరి ట్రై చేసాం, బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేసాం, నెక్స్ట్ క్రిస్పీ చికెన్, ఇంకా కొన్ని చికెన్ ఐటమ్స్ అయితే ట్రై చేసాం. టేస్ట్ వరకు బాగుంది. మీకు ఇంకా డ్రింక్స్ కూడా అన్నీ ఉంటాయి అక్కడ. సో యా, అంతా సూపర్. ఇంకా కార్ పార్కింగ్ కూడా సఫిషియెంట్గా ఉంది. డెఫినెట్గా నేను నెక్స్ట్ టైం వెళ్తే కూడా ఖచ్చితంగా ఇందులో అయితే స్టే చేస్తాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా 16th నైట్ ఇక్కడ స్టే చేసిన తర్వాత 17th నైట్ ఇక్కడే కంటిన్యూ చేద్దామని వెళ్ళి అడిగితే మినిమం 2800 అన్నాడు. లాస్ట్కు 2600 అయితే ఓకే అన్నాడు. నాకు గోవా బీబోలో కూడా 2600 చూపిస్తుంది. సరేలే ఇంకా నెక్స్ట్ డే లేచిన తర్వాత చూద్దాం అనుకున్నా. లేచి నేను గూగుల్లో ట్రై చేస్తే అదేందో మరి ఇది ఒక్కటే సైట్లో క్లియర్ ట్రిప్లో మీకు ఇది 1500 చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ప్రైజింగ్ చూపిస్తాను చూడండి. సో ఇంకా వేరే ఏ సైట్లో కూడా మీకు ఇంకా నెక్స్ట్ లోయెస్ట్ అంటే 2600 గోవా బీబోని, ఇంకా మిగతా వాటి అన్నింటిలో కూడా మినిమం 3-5 అబోనే చూపిస్తుంది ఈ కాటేజెస్. మరి ఏం డీల్ ఉందో తెలియదు కానీ నాకు క్లియర్ ట్రిప్లో అయితే మంచి ఆఫర్ దొరికింది. ఇమ్మీడియట్గా మార్నింగ్ బుక్ చేసేసిన, వెళ్ళా చూపించేసి, సో 17th నైట్ కూడా ఇక్కడే స్టే చేశాను. సో ఇది దాని రైన్స్ మూన్ లైట్ రిట్రీట్ గురించి డెఫినెట్గా బిగ్ థమ్స్ అప్. ఫ్యామిలీతో వెళ్ళాలంటే కూడా సేఫ్టీ వైజ్గా అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీకు ఇట్లా క్లియర్ ట్రిప్లో 1500 to 2000 మధ్యలో వెళ్ళిందంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. నెక్స్ట్ 19th రోజు, సో యాక్చువల్గా ప్లాన్ అయితే 18th ఇంకా 19th రోజు మార్నింగ్ థర్స్డే రోజు చెక్అవుట్ చేసేద్దామని. అక్కడ మూన్ లైట్ రిసార్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, కాటేజెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా చెక్అవుట్ చేద్దామని. కానీ కార్లో కూర్చున్న తర్వాత ఇంకా మనకి ఫ్రైడే ఉంది, సాటర్డే ఉంది, సండే ఉంది, 3 days ఉంది కదా, ఏం చేస్తాం వెళ్ళి ఇంకొక రోజు జస్ట్ రెస్ట్ తీసుకుందామన్న ఒక థాట్ వచ్చేసి మళ్ళీ అగొండకి వెళ్ళిపోయాం. మళ్ళీ అగొండకి ఎందుకు వెళ్ళామంటే, మేము ఈ 2 days అగొండ బీచ్ కవర్ చేసాం. ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బీచ్ ఇన్ గోవా. అసలు వేరే వాటితో కంపేర్ కూడా చేయలేము, అంత ఎక్సలెంట్గా ఉంది. అసలు నాకు చాలా బాగా నచ్చింది. చాలా తక్కువ మంది జనాలు ఉంటారు, చాలా క్లీన్గా ఉంటుంది బీచ్. ఫారినర్స్ కూడా అసలు ఇండియాలో ఉన్నానా, నేను అబ్రాడ్లో ఉన్నాను అన్నట్టుండే. అక్కడిక్కడ ఇండియన్స్ కనిపించారు, మిగతా అంతా ఫారినర్స్ ఉండే అక్కడ. సో ఇంకా స్టే చేద్దాం అగొండ దగ్గర అని అప్పుడు కూడా ఇంకా ఆన్లైన్లో చూస్తే కొన్ని రిసార్ట్స్, బీచ్ సైడ్ రిసార్ట్స్ చాలా కాస్ట్లీగా ఉండే. అందులో ఇదొకటి కనిపించింది, అగొండ జంక్షన్ అని. ఫొటోస్ చూస్తే చాలా కొత్తగా, చాలా బాగా అనిపించినాయి. కాకపోతే రివ్యూస్ లేవు, వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు. ఓన్లీ 1 week అయిందంట ఆన్లైన్లో పెట్టి. ఇంకా ఎట్లాగో మనం వెళ్తున్నాం కదా, వెళ్ళి చూసి నచ్చితే బుక్ చేసుకుందామని అగొండ జంక్షన్కి అయితే, ఈ హోటల్కో కాటేజెస్కి అయితే వెళ్ళిపోయాం. ఇదంతా వుడెన్ కాటేజెస్, జస్ట్ మీకు వాకబుల్ టు బీచ్. ఇంకా మీరు ఆల్మోస్ట్ బీచ్ రిసార్ట్ అన్నట్టే. కొత్తగా పెట్టారు, వీళ్ళకి కూడా ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉంది. సో మై సర్ప్రైజ్, అక్కడ వెళ్ళి చూసిన తర్వాత నిజంగానే అది చాలా కొత్తది. ఎవ్రీథింగ్ ఇస్ బ్రాండ్ న్యూ. బాత్రూమ్స్ కానీ, బెడ్స్ కానీ అన్నీ కూడా బ్రాండ్ న్యూ. ఇంకా టీవీ ఫిట్టింగ్ అయితే అవ్వలేదు, రిమైనింగ్ ఆల్ ఫిట్టింగ్స్ అయితే అయిపోయినాయి. గీజర్ కానీ, మీకు ఏసీ కానీ అంతా కూడా కొత్తది, సూపర్. మాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా అందుకనే మాకు నచ్చేసి వాళ్ళని అక్కడ అడిగితే 2800 ఏమో చెప్పారు. మాకు గోవా బీబోలో అది కొంచెం తక్కువ రేట్గా చూపించింది, 2133. సో ఇమీడియట్గా బయటకు వచ్చేసి కార్లో కూర్చొని ఆన్లైన్ బుకింగ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయి చెక్ఇన్ చేసేసిన. సో ఇట్లా అనమాట. ఇది కూడా చాలా బాగుండే. సో మ్యాప్లో చూపించినట్టే బై వాక్ వెళ్ళాలి బీచ్ కంటే ఈజీ. కానీ ఇందులో కూడా ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్ ఎంట్రీ బీచ్ కావాలంటే దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రీ. అది తెలిసి ఇది కూడా కాదనుకుంటా, ఇది కూడా ఒక రిసార్టే. ఇక్కడెక్కడ ఉంటుంది యాక్చువల్ కార్ పార్కింగ్ కానీ, ఎంట్రీ కానీ. దీనికి అఫీషియల్గా బోర్డు పెట్టేసి ఎంట్రీ అని ఏమి ఉండదు, కానీ మిగతాదంతా నీకు బీచ్ రిసార్ట్సే ఉంటాయి. మీరు కావాలి అంటే రిసార్ట్స్లో నుంచి వెళ్ళిపోవాలి. నాకు తెలిసి నేనేం చేశానంటే, నెక్స్ట్ టైం ఇక్కడ రిసార్ట్ ఎంట్రీ ఉంటుంది. సో రిసార్ట్ లోపల నుంచి వెళ్ళిపోయాం, ఎవరైతే మమ్మల్ని క్వశ్చన్ చేయలేదు. సో ఇక్కడ సిమ్రోజ్ దగ్గరే మేము ఆ రోజు డిన్నర్ కూడా చేసాం. సో ఇట్స్ ఆల్ గుడ్. డెఫినెట్గా దీనికి కూడా అది కొత్తది, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. 2200 ఇంత బీచ్కి ఇంత దగ్గర అంటే బిగ్ థమ్స్ అప్. జనరల్గా అగొండలో చాలా కాస్ట్లీ ఉంటాయి, మాకు మాత్రం ఇది చాలా బెస్ట్ ప్రైస్కి అయితే దొరికింది. సో ఈ ప్రైస్లో దొరికితే డెఫినెట్గా వెళ్ళిపోవచ్చు. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడెడ్ లేదు. సో ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే
నాకు హై రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం నాకు ధన్రైన్స్ నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అగోండా, నెక్స్ట్ జెంట్స్ క్యాండలిం, ఇంకా లాస్ట్ వచ్చేసి ఇంకా జెంట్స్ క్యాండలిం కానీ లక్ష్మీ ఎంపైర్ కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇదేంటంటే బీచ్కి దగ్గర, ఇది రైల్వే స్టేషన్ దగ్గర, ఇంకా రెండిట్లో కూడా ఇంకా అంతే, పెద్ద చెప్పుడికి ఏదేం లేదు. అకామిడేషన్ గురించి ఇప్పుడు బడ్జెట్. సో మెయిన్ ఇంపార్టెంట్, గోవాకి ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది బై రోడ్. ఓకే, మనం బేస్డ్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్, మన అకామిడేషన్ బట్టే ప్రైజెస్ మారుతూ ఉంటాయి కదా. కాకపోతే మేము ఎట్లాగో కొంచెం రీజనబుల్ ఖర్చు పెడతాం. మీరు చూశారు కదా, హోటల్స్ అన్నీ కూడా 2000 to 3000 రేంజ్లోనే బుక్ చేశాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కిడ్తో వెళ్తే అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు అవుతుందని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ఫర్ ఇందాక చెప్పినట్టే 6 nights and 7 days ట్రిప్. సో ఓవరాల్గా వచ్చేసరికి సో నాకు ఫ్యూయల్కి మొత్తం వచ్చేసి నాకు 1600 kilometers అయితే కవర్ అయింది. అప్ అండ్ డౌన్ చేసేలోపు 1600 అయితే రీడింగ్ చూపిస్తుంది. అండ్ ఫ్యూయల్ 17.7 రీడింగ్ అయితే చూపిస్తుంది. నేను ఒక యావరేజ్గా 17 తీసుకుంటున్నా. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. నేను లాస్ట్ టైం ఫుల్ టు ఫుల్ చేసి కూడా చెక్ చేసి దాంట్లో డిస్ప్లే చేసే రీడింగ్కి కానీ యాక్చువల్ రీడింగ్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు మా కార్లో. సో ఓవరాల్గా 94 liters పెట్రోల్ అయితే తీసుకుంది. బెంగళూరులో వచ్చేసి ఫ్యూయల్ మీకు 1 or 2 rupees చేంజ్ ఉంది, గోవాలో 96 ఉంది. కాకపోతే నేను కర్ణాటకలో 3 times ఫుల్ ట్యాంక్ చేయిస్తే గోవాలో వన్ టైమే ఫుల్ ట్యాంక్ చేయించిన, అందుకని ఆన్ అండ్ యావరేజ్ 101 తీసుకుంటున్నా. సో ఇది 9500. ఇంకా టోల్ అయితే 99% అంతా కూడా నేషనల్ హైవేనే కాబట్టి నాకు యాన్యువల్ పాస్లో కవర్ అయిపోయింది. ఒక్క దగ్గర మాత్రమే క్యాష్ ఇవ్వాలన్నాడు, అరౌండ్ 50 rupees ఏమో క్యాష్ ఇచ్చాను, అదొకటే. సో ఇంకా కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసుకొని దీన్ని అయితే రౌండ్ ఫిగర్ 10,000 వేసేసుకుంటా ఫ్యూయల్ది. ఫ్యూయల్కి నేను 10,000 వేసుకుంటున్నా రౌండ్ ఫిగర్. నెక్స్ట్ అకామిడేషన్ది 850 అంటే 15,000 వేసేసుకోండి. 15,000 అకామిడేషన్కి అయింది. ఇంకా అన్నిటికంటే హై ఎక్స్పెన్సెస్ ఏంటంటే ఫుడ్. అప్రాక్సిమేట్గా మినిమం 300-3,000 అయితే పర్ డేకి ఈజీగా అయింది. అందులోనూ వెళ్ళే రోజు వచ్చే రోజు డ్రైవింగ్లో కాబట్టి పెద్ద కాస్ట్ ఉండదు. ఇంకొకటి 2 days మనకు బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అయి ఉండే, అది కూడా తీసేయంగా నేను యావరేజ్ నేను కరెక్ట్ కౌంట్ చేసుకోలేదు కానీ 3,000 అయితే అయి ఉంటుంది. 3,000 into 7 days, సో 21,000. ఇంకా షాపింగ్ అనొచ్చు. ఈ ఫుడ్లోనే నేను ఇంకా వాటర్ బాటిల్స్ కానీ చిన్న చిన్న ఐస్ క్రీమ్స్ అని కూల్ డ్రింక్స్ అని అవన్నీ కూడా నాకు తెలిసి దీంట్లోనే కవర్ అయిపోయినాయి, అంతకంటే ఎక్కువ అయ్యింది. షాపింగ్ మ్యాక్స్ అంటే కూడా ఒక 5,000 వేసుకుంటా, ఇంతే. ఇంకా ఇంతకంటే నేను వాటర్ గేమ్స్ ఆడింది లేదు. లాస్ట్ టైమే వాటర్ గేమ్స్కి పెద్ద బొక్క అది గోవాలో, సో దాని జోలికి కూడా పోలేదు. ఇంకొకటి ఏదైనా ఉందంటే పార్కింగ్. ఓకే, పార్కింగ్ ఒక పెద్ద గొడవ ఇక్కడ. సో ఇందాక చెప్పినట్టుగా పాలోలం బీచ్లో 160 rupees, రిమైనింగ్ ఆల్ ద బీచెస్లో నాకు 100 rupees అట్లా అయింది. ఓవరాల్గా ఒక 600 or 700 అయి ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైతే అయ్యింది. 6 కాదులే, 700. చాలా ప్లేసెస్కి వెళ్ళాం కదా. సో వచ్చేసి టోటల్గా 51,700. సో ఓవరాల్ బడ్జెట్ వచ్చేసి 51,700 అయితే అయ్యింది. ఓకే, ఇంకా అంతే అండి ఈ వీడియోలో అయితే. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఫ్యామిలీతో ఎక్కడ వెళ్ళొచ్చు, ఏది అవాయిడ్ చేయాలి, అవన్నీ కూడా మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే డెఫినెట్గా రీచ్ అవుట్ అవ్వండి.